అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 31 తారీఖు శనివారం రోజున సింహరాశి వారిని సాయంత్రం 6 తర్వాత ఒక రహస్యం వెతుక్కుంటూ వస్తుంది. అయితే సింహరాశి వారిని ఎలాంటి రహస్యం వెతుక్కుంటూ వస్తుంది? సింహరాశి వారికి జరగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలేంటి, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది, ఎలాంటి రహస్యం వారిని వెతుక్కుంటూ వస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి గోచారం చాలా అద్భుతంగా ఉంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని రహస్యాలు మిమ్మల్ని వెతుకుంటూ వచ్చిన మీ యొక్క రహస్యాలు కొన్ని బయటపడిన మీరు చాలా ధైర్యంగా ఉండాలి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది. నిజానికి ఈ సమయంలో మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. గోచారం చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన ధర్మాలపైన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. దాన ధర్మాలు చేయాలి అని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ఈ వీరు చాలా మంచి వ్యక్తులు. దాన ధర్మాలు చేయటమే కాకుండా ఎవరైనా సరే ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడానికి చాలా ముందుంటారు. అంతకంటే ఎక్కువగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీరికి ఎక్కువగా ఎందులోనైనా సరే ఆసక్తి ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఈ రాశివారు. అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అధికంగా జాబ్ ఆఫర్స్ కానీ లేదంటే ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి పనులు ఈ సమయంలో నెరవేరడం కానీ జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డబ్బు విషయంలో మాత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బుని చాలా పొదుపుగా చేస్తూ ఉంటారు. అలానే అన్ని శుభ ఫలితాలే అందుకుంటూ ఉంటారు. ఉద్యోగంతో పాటుగా వ్యాపారంలో కూడా ధన లాభాలు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థక్షేత్రాలకి వెళ్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు దొరకటంతో పాటుగా మంచి విజయాలను కూడా అందుకుంటారు. ధన లాభాన్ని కూడా పొందుకుంటారు ఈ యొక్క సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఊహించని రీతిలో ఫలితాలైతే ప్రయోజనాలు ఉన్నాయి. కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబంతో కలిసి మంచిగా గడుపుతారు. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలానే పని చేస్తున్న చోట కూడా కొంత బాధ్యతలను స్వీకరిస్తారు. మంచి పేరుని అలానే మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు. వ్యాపారంలో కూడా వారి లాభాలు అయితే ఉండబోతున్నాయి. ఈ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకి ఈ సమయం అనేది కలిసి వస్తుంది. అలాగే ఫ్యాషన్ రంగంలో ఉండేవారు కూడా కళల్లో అంటే వీరు ఖచ్చితంగా కూడా కళలో ఉన్నారు. వీరు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. కెరియర్లో ఈ సమయంలో అధికమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. కెరియర్ పరంగా కూడా బాగా రాణిస్తారు. కోరుకున్న ఉద్యోగం లభించబోతుంది. అంతేకాకుండా ఫ్యాషన్ రంగాలలో కూడా వీరికి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు. కళారంగాల్లో కూడా అధికమైనటువంటి ప్రాధాన్యత అనేది పొంది ఉంటారు. సినీ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో మంచి అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు ఊహించిన దానికంటే కూడా రెండింతలు ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుబంధం కూడా వెల్లివిరుస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. కోరుకున్నది రీతిలో లాభాలు అయితే వస్తాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కూడా డబ్బు అనేది పొందుతారు. కానీ డబ్బు పొదుపు చేయవలసి కూడా ఉంటుంది. అలానే పొదుపు చేసినటువంటి డబ్బు భవిష్యత్తులో మీకు మంచి లాభదాయకాన్ని తెచ్చిపెడుతుంది, ఆదాయాన్ని ఇస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు అయితే అందుకుంటారు. విదేశాలకైతే వెళ్ళవలసినటువంటి వారు ఉంటే వెళ్ళాలి అనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అందరి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఈ సింహరాశి వారికి మరి ఎలాంటి వార్తను వింటారు, ఎలాంటి రహస్యాన్ని పొందుతారు, అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి రహస్యం అనేది అందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే మీరు వినకూడనటువంటి మీ గురించి మీకు తెలియనటువంటి రహస్యాలు మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులకి, మీ యొక్క స్నేహితులకి తెలుస్తుంది. అంటే మీరు ఆ యొక్క రహస్యాన్ని ఈ సమయంలో అందుకుంటారు. ఆ ఒక రహస్యం అనేది మీరు విన్న తర్వాత చాలా బాధపడతారు. ఎందుకంటే మీకే తెలియకుండానే మీ గురించి ఇలాంటి ఒక వార్త బయటకు వచ్చింది అంటే చాలా బాధపడతారు. అనవసరంగా చేయని తప్పులకి కూడా మిమ్మల్ని ఇరికించడానికి చాలా మంది పన్నాగాలైతే పండుతూ ఉంటారు. అలాంటి సమాజంలో ఉన్నాము. అయితే ఇలా మీరు మీ గురించి మీకు తెలియనటువంటి రహస్యం అనేది మీకు అందుతుంది. సాయంత్రం 6 తర్వాత ఆ రహస్యాన్ని కూడా మీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక సాయంత్రం 6 తర్వాత ఆ రహస్యం అనేది పూర్తిగా మీకు అందుతుంది. తద్వారా మీకు జీవితంలోనే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు అయితే అందుకుంటారు. మీ గురించి ఈ రహస్యం బయటపడిందని చెప్పి మీరు పొరపాటున కూడా బాధపడవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే కనుక ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ దైవం మీకు తోడుగానే ఉంటారు. ఎందుకంటే చేయని తప్పులకి ఎలాంటి మీ పైన నిందలు వచ్చినా సరే అవి కొంతకాలం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అవి పెద్దగా మీ లైఫ్ పైన కూడా ఎఫెక్ట్ను చూపవు. ఎందుకు అంటే కనుక మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది అసలు ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో వాదనలకు దిగుతారు. వ్యాపారంలో మంచి మార్పులు ఉంటాయి. వ్యాపారంలో విజయాలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలానే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది. దుర్గాదేవిని పూజిస్తే కనుక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాబోయేటువంటి ఏవైనా సమస్యలు కూడా తొలగిపోతాయి. శారీరక సమస్యలు పరిష్కారం అయితే లభిస్తుంది. ధనలాభం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అంతేకాకుండా విలువైన వస్తువులు, బట్టలు, నగలు వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. అలానే మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా కూడా నిర్వర్తిస్తారు. అధికారంతోనే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. మీకు నచ్చిన వారితోటి చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవుతాయి. సకాలంలో నిర్ణయాలను తీసుకుంటారు. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. శివారాధన చేయడం వల్ల కూడా మీకు ప్రస్తుతం చేసినటువంటి పనిలో మంచి లాభాలు అయితే ఉంటాయి. తాత్కాలిక లాభాలు అయితే ఉంటాయి. సంఘంలో పలుకుబడి ఇంకాస్త పెరుగుతుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు అయితే కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఈ యొక్క సమయంలో మీకు సమయ పాలన పాటించాలి. అంతేకాకుండా వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కనుక చాలా నష్టాలు అయితే ఎదుర్కొంటారు. అదే కాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈరోజు శుభకార్యాలు చేయడం కానీ, శుభవార్తలు వినడం కానీ జరుగుతుంది. సకాలంలోనే పూర్తి చేస్తారు కొన్ని పనులను. ఉద్యోగంలో అనుకూలతంగా ఉంటుంది. మీ గురించి ఎలాంటి వార్తలు మీరు అందుకున్న అస్సలు భయపడకూడదు. అలాగే ఆకస్మిక ధనలాభం అనేది విపరీతంగా వస్తుంది. ఏ సైడ్ నుండి అయినా సరే డబ్బు రావచ్చు. దానితో పాటుగా ముఖ్యంగా ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు. ఇక ఈ సమయం మీకు చాలా అద్భుతంగాను అనుకూలంగాను కూడా ఉంటుంది. కనుక ఈ ఎలాంటి ప్రలోభాలకి కూడా మీరు లొంగవద్దు. ఫోన్ సందేశాలను అస్సలు నమ్మకూడదు. కాబట్టి సింహరాశి వారికి సాయంత్రం ఒక రహస్యం అయితే బయటపడబోతుంది. మీరు ఇన్నాళ్ళుగా వేచి ఉన్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు ఆ సమస్యల నుంచి బయటపడిపోయి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి ఏది వచ్చినా సరే తట్టుకునే శక్తి ఉంటుంది. అన్నిటిని ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. అన్నిట్లలో ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ధైర్యంగా సహజవంతంగా ఉంటారు. కాబట్టి మీకు అన్నీ కూడా మంచి జరుగుతుంది. ఎక్కువ దైవారాధన చేసుకోండి. దైవారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు ఎన్ని సమస్యలున్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆ దైవం మీ కోరికలను నెరవేరుస్తాడు. మీకున్న సమస్యల నుంచి బయటపడవేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి సింహరాశి వారు.
అన్నిట్లలో ముందుకు ఉంచాలంటే శివారాధన ఎక్కువగా మీరు చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.